అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది టీమిండియా. ఇంగ్లాండ్కు 357 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఇక ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 95 బంతుల్లో సెంచరీ బాదాడు. ఇప్పటివరకు 50 ఇంటర్నేషనల్ వన్డేలు ఆడిన శుభమన్ గిల్ తన కెరీర్లో 7వ సెంచరీ నమోదు చేశాడు. 102 బంతుల్లో 3 సిక్సర్లు, 14 ఫోర్లతో 112 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక రెండో వన్డేలో దుమ్మురేపిన రోహిత్ శర్మ ఈసారి నిరాశపరిచారు. ఇక శ్రేయస్ అయ్యర్ 78 పరుగులు, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ, కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు, మార్క్ వుడ్ 2 వికెట్లు, మిగతా బౌలర్లు తలో వికెట్ తీశారు. మూడో వన్డే సిరీస్లో ఇప్పటికే భారత్ రెండింటిలో గెలిచి సిరీస్ దక్కించుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తేజస్వి అందిస్తారు. తేజస్వి, భారత్ భారీ స్కోర్ చేసింది, మ్యాచ్ హైలైట్స్ ఏంటి? రైట్ మాధురి, ఈరోజు ఇండియా ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్లో అయితే థర్డ్ వన్డే జరిగింది. అండ్ ఈ సిరీస్ ఆల్రెడీ మనం 2 మ్యాచెస్ గెలిచేసి సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు మ్యాచ్ మనం ఎందుకు గెలవాలి అంటే నెక్స్ట్ దీని తర్వాత ఇంకా మనకు వన్డే మ్యాచెస్ లేవు అండ్ స్ట్రైట్ ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే మనం వెళ్తున్నాం. సో అక్కడ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేయాలి. బంగ్లాదేశ్తో ఫస్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి అది కాన్ఫిడెంట్గా మనం స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ విన్ కూడా మనకి అవసరం. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కొంతమంది ఈ లాస్ట్ 2 మ్యాచెస్లో కనిపించలేదు. కానీ ఈ మ్యాచ్లో ఆ చేంజెస్ చేసుకొని రావడం జరిగింది. సో బ్యాటింగ్ చూసుకుంటే ఖచ్చితంగా బౌలర్స్ని అయితే చాలా ఇబ్బంది పెట్టారు మన ఇండియన్ బ్యాటర్స్ అనే చెప్పాలి. ఓపెనింగ్కి వచ్చిన రోహిత్ శర్మ మొదటి 2 బాల్స్లోనే అవుట్ అయ్యి వెనక్కి వెళ్ళడం జరిగింది. కానీ ఓపెనింగ్కి వచ్చిన శుభ్మన్ గిల్ ఈరోజు ఖచ్చితంగా హీరో అనే చెప్పాలి. మన బ్యాటింగ్ లైనప్ని స్ట్రాంగ్ చేసి నిలబెట్టాడు అండ్ తన 7th ODI సెంచరీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది శుభ్మన్ గిల్. అండ్ మరో రికార్డ్ కూడా తన ఖాతాలో ఇవాళ పడింది. అండ్ 50 ఇన్నింగ్స్, కేవలం ODIలో 50 ఇన్నింగ్స్లో 2500కు పైగా పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్గా కూడా శుభ్మన్ గిల్ ఈరోజు రికార్డ్ క్రియేట్ చేశాడు. సో శుభ్మన్ గిల్ ఈరోజు అలా ఆడటం వల్లే నెక్స్ట్ వచ్చిన అందరికీ మంచి బూస్ట్ వచ్చింది అండ్ మంచి పార్ట్నర్షిప్స్ కూడా బిల్డ్ అవ్వడం జరిగింది. అండ్ చాలా రోజుల నుంచి ఫామ్ సరిగ్గా లేదు విరాట్ కోహ్లీకి అని అందరూ బాగా బాధపడుతున్న విషయం. ఈరోజు కొంతవరకు అంటే తన స్టైల్ ఆఫ్ ప్లే కాకపోయినా విరాట్ కోహ్లీ 50 తన ODIలో 50 కొట్టడం అనేది ఈరోజు కొంతవరకు ఉపశమనం కలిగించే విషయం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి ఫామ్లోకి రావట్లేదు అని అందరూ బాధపడుతున్నారు. కానీ లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టడం అండ్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టడం ఇది కొంతవరకు నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ముందు ఇండియన్ టీంకి ఒక స్ట్రెంగ్త్ దొరుకుతుందనే చెప్పాలి. అండ్ మెయిన్గా ఈరోజు శుభ్మన్ గిల్ తర్వాత మనం మాట్లాడాల్సింది శ్రేయస్ అయ్యర్ గురించి. శ్రేయస్ అయ్యర్కి అసలు ఫస్ట్ మ్యాచ్లోనే ఛాన్స్ దొరికేది కాదు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఇంజురీతో పక్కకు వెళ్ళడం జరిగిందో కేవలం ముందు రోజు నైటే తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ తను పెద్దగా ప్రాక్టీస్ కూడా లేదని చెప్పారు. కానీ ఏదైతే 2023 ODI వరల్డ్ కప్లో తను పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అదే కంటిన్యూ చేస్తూ ఫస్ట్ మ్యాచ్లో తనకి ఛాన్స్ దొరకడం అండ్ మధ్యలో చాలా జరిగాయి. తనకు అసలు ఛాన్సెస్ రాలేదు. తను ఎక్కువ ఇంటర్నేషనల్ క్రికెట్ అసలు ఆడలేదు 2023 వరల్డ్ కప్ తర్వాత. కానీ అలాంటి సిచ్యువేషన్లో వచ్చి కూడా ఈ 3 మ్యాచెస్లో ఆ కన్సిస్టెన్సీ చూపించి తను ఎంత బాగా ఆడగలడో ఆ 4th ప్లేస్లో ఇంకెవ్వరూ రాలేరు అనే విధంగా తనైతే పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు కూడా శ్రేయస్ అయ్యర్ అంతే మంచి క్రికెట్ ఆడడం జరిగింది. అండ్ ఇంకొక కన్సర్న్ వచ్చేసి కేఎల్ రాహుల్ తన ఫామ్ ఇంకా తిరిగి రావట్లేదు అనేది. తను కూడా కొంతవరకు ఈరోజు కన్సిస్టెంట్గా ఆడాడు. అండ్ ఈరోజు ఇంకొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి హర్షిత్ రాణా. తను బౌలర్గా అందరికీ అర్థమైపోయింది తను ఎంత మంచి బౌలింగ్ చేయగలడు. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆల్రెడీ బుమ్రా రూల్ అవుట్ అయిపోయాడు అండ్ తన ప్లేస్లో హర్షిత్ రాణాకి ఆపర్చునిటీ దొరికింది. కానీ బ్యాటింగ్లో కూడా తను ఎంతవరకు పర్ఫామ్ చేయగలడు అనేది ఈరోజు చూపించాడు. లాస్ట్ ఒక 2-3 ఓవర్స్లో వచ్చి తను ఒక T20 క్రికెట్ ఆడాడనే చెప్పాలి. అంత మంచి పర్ఫార్మెన్స్ హర్షిత్ రాణా కూడా ఇవ్వడం జరిగింది. ఒక చిన్న కన్సర్న్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్కి ఈరోజే ఛాన్స్ దొరికింది కానీ తను అంత బాగా పర్ఫామ్ చేయలేదు. సో ఈరోజు మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా బ్యాటింగ్ లైనప్ అయితే స్ట్రాంగ్గా ఉంది అని అయితే అర్థమైంది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్సే అయింది కాబట్టి నెక్స్ట్ జరగబోయే దాంట్లో బౌలర్స్ ఖచ్చితంగా స్ట్రాంగ్ కంబ్యాక్ చేయాలి. ఎందుకంటే హర్షదీప్, కుల్దీప్ లాంటి వాళ్ళకి ఈ 2 మ్యాచెస్లో ఛాన్స్ రాలేదు. ఈరోజు ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వాళ్ళకున్న ఒకే ఒక్క
ఛాన్స్ ఇది. అండ్ ఎలాగూ బుమ్రా లేడు, షమ్మీకి ఇదే ఒక ఛాన్స్. సో ఈరోజు బౌలర్స్ ఖచ్చితంగా స్ట్రాంగ్ కంబ్యాక్ చేస్తే నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే ముందు ఒక మంచి బూస్ట్ దొరుకుతుంది. అండ్ ఎంత ఎబిలిటీ ఉంది మన బౌలింగ్ లైనప్లో అనేది కూడా మనకు అర్థమవుతుంది మాధురి.